ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్. కేసు కోర్టులో ఉన్నప్పుడు కూల్చివేయడం సరికాదని ట్వీట్. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పూర్తి స్థాయిలో నేలమట్టం చేసిన హైడ్రా 4 గంటల పాటు కొనసాగిన కూల్చివేత ప్రక్రియ. తుమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు. ఎన్ కన్వెన్షన్ పై సీఎం హైడ్రా కమిషనర్ కు లేఖ రాసిన మంత్రి కోమటిరెడ్డి. శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలు ఇచ్చిన మినిస్టర్. కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన హైడ్రా కమిషనర్. ఢిల్లీలో కేంద్ర మంత్రి షెకావత్ తో మంత్రి జూపల్లి సమావేశం. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చ. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి సహకరించాలని కోరిన మినిస్టర్. గతంలో చేసిన వ్యాఖ్యల పట్ల అప్పుడే విచారం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లానన్న కేటీఆర్ మరోసారి సారీ చెప్పినట్లు వెల్లడి. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు. జగన్ ఆలోచనలు అంచనాలు వేయడం చాలా కష్టమని కామెంట్. రాజధాని పేరు చెప్పి 500 కోట్లతో ఇల్లు కట్టుకున్నారని విమర్శ. పల్నాడులో పోలీసుల హై అలర్ట్. నెల్లూరు జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి. ముందస్తుగా బలగాలని మోహరించిన పోలీసులు. డీఎస్పీ సిఐ స్థాయి అధికారులతో భద్రత పర్యవేక్షణ. పిన్నెల్లిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గం. చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టాలని చూస్తున్నారన్న కాకాణి. కేసులు అరెస్టులు జైళ్లకు భయపడమని కామెంట్. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో అగ్ని ప్రమాదం. టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు. యజమాని ఖాదర్ బాషాతో పాటు ఆయన భార్య షాహీనా మృతి. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో 350 కేజీల గంజాయి పట్టివేత. మేతుగూడెం చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు. 2 అరెస్ట్, మరో 2 కోసం గాలింపు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతు ధర్నా. భారీగా తరలి వచ్చిన అన్నదాతలు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన. ఆంక్షలతో ధర్నాకు అనుమతిచ్చిన పోలీసులు. నకిలీ మందులతో తన పంట నాశనమైందని రైతు ఆవేదన. మెదక్ జిల్లా తూప్రాన్ నటరాజు ట్రేడర్స్ ముందు ఆందోళన. నకిలీ గడ్డి మందిచ్చి తనను ముంచేశాడని ఆవేదన. హైదరాబాద్ జగద్గిరి గుట్టలో నవ వధువు ఆత్మహత్య. పెద్దల అనుమతితో ప్రేమ వివాహం చేసుకున్న మనీషా అత్తింటి వేధింపులు తట్టుకోలేక యాసిడ్ తాగి సూసైడ్. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో. 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల. ప్రాజెక్టు ఇన్ఫ్లో 19,307 క్యూసెక్కులు. తుంగభద్ర జలాశయానికి పోటెత్తిన వరద. ఇన్ఫ్లో 31,723 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి నిల్వ 85,113 టీఎంసీలు. నేడు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ. సాయంత్రం 5 గంటలకు సమావేశం. ప్రధాని మోడీ అధ్యక్షతన మీటింగ్. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడి ట్విస్ట్. తప్పు చేయలేదని కోర్టుకు చెప్పినట్లు సమాచారం. తనను కావాలనే ఇరికించారని సంజయ్ రాయ్ కన్ఫెషన్. విజృంభిస్తున్న ఎంపాక్స్. 7 దేశాలకు విస్తరించిన వైరస్. ఇప్పటికే కాంగోలో 19 మంది మృతి. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు.
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,950, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,040, కిలో వెండి 93,000.